ఒక చిన్న గ్రామంలో ప్రసాద్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచి చదువులో బాగా క్లెవరు. ఇంట్లో పరిస్థితులు బాగుండేవి కావు, కానీ తన కలలు మాత్రం చాలా పెద్దవిగా ఉండేవి. ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకొని తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలనే ఒక కోరిక మాత్రం ఉండేది. అదే అతని లక్ష్యం. అయితే దానికోసం డిగ్రీ పూర్తవగానే గవర్నమెంట్ ఉద్యోగాలు మొదలెట్టాడు. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, ఇంకోసారి మెయిన్స్లో ఫెయిల్ అవ్వడం, ఇంకొకసారి ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అవ్వడం, ఇలా చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇలా ఈ సంవత్సర కాలంలో అతనికి ఉన్న స్నేహితులు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు. తను మాత్రం ఎలాంటి ఉద్యోగం లేక ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా ఒకరోజు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పార్క్లోనో మైదానంలోనూ నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన అతనికి కనిపించాడు. ప్రసాద్ని చూసి, ఏంటి బాబు అంత డిప్రెషన్గా ఉన్నావు, అంత బాధగా ఉన్నావు అని చెప్పేసి అడిగాడు. ఈ ప్రసాద్ తనకు జరిగిందంతా చెప్పాడు, తనకున్న పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఆ పెద్దాయన నవ్వుతూ, నేను నీకు ఒక కథ చెప్తాను, ఒకసారి వినుబాబు అని అన్నాడు. ఒక రాజు దగ్గర ఒక సింహాసనం, పాత సింహాసనం ఉండేది. అది చాలా బరువుగా ఉండేది, చాలా హైట్గా ఉండేది. దాన్ని ఎవరైనా ఎక్కాలన్నా ఎక్కేవాళ్ళు కాదు. దానికోసం చాలామంది రాజులు ప్రయత్నించి ఎక్కలేక వెళ్ళిపోయారు. అయితే ఒక యువరాజు మాత్రం ఎక్కడానికి ప్రయత్నించాడు. ఒకసారి పడిపోయాడు, మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నించాడు, 2 సార్లు 3 సార్లు 10 సార్లు అలా ప్రయత్నించాడు. అయితే ఈ ఎక్కే ప్రయత్నంలో తను ఒక రహస్యం కనుక్కున్నాడు, అది ఎలా ఎక్కాలి సింహాసనాన్ని అని. ఈ 10 ప్రయత్నాలని తను ఓర్పుతోనూ సహనంతోనూ ఒక దృఢ నిశ్చయంతో ఎలా అయినా ఈ సింహాసనాన్ని నేను అధిరోహించాలి అని ఒక దృఢ నిశ్చయంతో ఎక్కాడు. దానివల్ల అతను సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఎట్టకేలకి అని చెప్పాడు. అయితే ఇదంతా విన్న ప్రసాద్, ఏంటి పెద్దాయన, ఇది నిజమైన స్టోరీయేనా అని అడిగాడు. అయితే ఆ పెద్దాయన నవ్వుతూ, ఇది స్టోరీ కాదు, ఇది నీ జీవితం. సింహాసనం అనేది నీ గోల్. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది సింహాసనం. దానికోసం నువ్వు మొదట్లో ఫెయిల్ అవుతావు. ఆ ఫెయిల్ అవ్వగానే ఇదే నేను ఇంకా రాదేమో అని చెప్పేసి నువ్వు డిప్రెస్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికీ దాన్ని అచీవ్ చేయలేవు. ఈ ఫెయిల్యూర్, నువ్వు ఈ రాసినప్పుడు ఫెయిల్ అయ్యావు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యాను అంటున్నావు కదా, ఈ ఫెయిల్యూర్స్ అన్నీ ఒక దశ మాత్రమే, అది ఒక ఫేజ్ మాత్రమే. ఇక్కడ నువ్వు నిలబడిన నాడు మాత్రమే నీకు ఆ సింహాసనం దక్కుతుంది. దానికోసం మళ్ళీ నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి అని అన్నాడు. అయితే ఈ పెద్ద ఆయన చెప్పిన ఈ మాటలన్నీ ఆయనకు ఒక మేల్కొల్పిన ఒక మాటగా మారింది. సో మళ్ళీ వెంటనే తన పక్కన పడేసినటువంటి ఆ బుక్స్ అన్ని తీసి చదవడం మొదలెట్టాడు. ఎట్టకేలకి ఒక 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో తను అనుకున్న ఉద్యోగం సంపాదించాడు. సో ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఈ స్టోరీ మనం కూడా అంతే మన లైఫ్లో స్టూడెంట్ ఫేస్లోనో ఉద్యోగాలు సంపాదించే ఫేస్లోనో ఎక్కడో ఒకడ మనకి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ఇంకా దేనికి పనికిరాము నిరుత్సాహపడిపోతే, మనం బీటెక్ చదువుతున్న వాళ్ళు బీటెక్ పాస్ అవ్వలేరు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు డిగ్రీ చదవలేరు, ఉద్యోగం సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోలేరు. ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. ఫెయిల్యూర్స్ అనేవి ఒక ఫేజ్ మాత్రమే, దాని తర్వాత సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. దానికోసం నీకు ఒక పేషెన్స్, అది 1 సంవత్సరంలో జరగాలని నువ్వు టార్గెట్స్ పెట్టుకుంటావా, 2 ఇయర్సా 3 ఇయర్సా అనేది నువ్వు చేసే ప్రిపరేషన్ని బట్టి మాత్రమే ఉంటుంది. రానివ్వండి, ఆ ఫేజ్ అయిపోనివ్వండి. ఫేజ్ అయినప్పుడు నీకు అక్కడ టెక్నిక్స్ తెలుసుకోండి, ఎక్కడ ఫెయిల్ అయ్యాము అని. నెక్స్ట్ ప్రయత్నం మొదలెట్టండి, ఆ పాత తప్పుల్ని మళ్ళీ చేయకండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ సింహాసనం, మీ గోల్ ఖచ్చితంగా సాధిస్తారు. సో హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డిప్రెషన్లో ఉంటే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఇంకా పెట్టాలి అనుకుంటే ప్లీజ్ మీరు కమెంట్ బాక్స్లో తెలపండి. నేను ఇలాంటి స్టోరీస్, మరిన్ని స్టోరీస్తో వస్తాను. థ్యాంక్ యూ.